హాయ్ ఎవ్రీవన్. సింపుల్‌గా వైటీ క్రియేట్‌లో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. వైటీ క్రియేట్ అంటే మన యూట్యూబ్ వాళ్ళదే అండి. డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్‌లో. ఫస్ట్ వైటీ క్రియేట్‌లోకెళ్తే కింద మనకి ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో, స్ప్లిట్ చేస్తాను. ఎక్కడ మనకు అవసరం లేదో అక్కడ. సో, ఫస్ట్ ఎక్కడి నుంచి అవసరం లేదో దాని దగ్గర క్లిక్ చేయండి. తర్వాత దాన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ స్టాప్ చేసి మళ్ళీ ఆ సీజర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్కి వచ్చింది చూడండి, మనం వెంటనే డిలీట్ చేయొద్దు. పక్కకు వచ్చి మనకి ఏది కావాలో దానిపైన క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. అప్పుడు మనం డిలీట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. అప్పుడు అది డిలీట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఓవర్లే చేస్తాను, అంటే దాంట్లో ఇంకో వీడియో యాడ్ చేస్తాను. సో ఓవర్లే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వీడియో యాడ్ చేస్తున్నాను. దానికోసం ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని మనం పైకి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. కింద చేసిన తర్వాత దాన్ని క్రాప్ చేసుకోవాలి. కింద క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం క్రాప్ చేసుకోవచ్చు. మనకి ఏ సైజులో కావాలో అది క్రాప్ చేసుకొని అక్కడ పొజిషన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి మొత్తం వీడియో లెంత్ అంతా కావాలా, లేకపోతే ఒక లిమిట్ టైం వరకు కావాలని మనం చెక్ చేసుకోవాలి. ఇది మొత్తం వీడియో లెంత్ అంత ఉంది కాబట్టి నాకు అంత అవసరం అనుకుంటే దాన్ని లాస్ట్ వరకు వెళ్ళి అది ఎక్కడ ఉంది ఎండ్ పాయింట్ తీసుకొని దాని పైన మనం టచ్ చేసి దానికి ముందరికి లాగేస్తే ఎక్కడి వరకు మనకు అవసరమో అక్కడ వరకు దాన్ని డ్రాగ్ చేసేయాలి. డ్రాగ్ చేసుకుంటూ ఎక్కడ వరకు మనం కావాలనుకుంటున్నామో అక్కడ వరకు డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను స్టాప్ చేశాను. సో నేను స్టిక్కర్ యాడ్ చేస్తాను అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటిన్యూయేషన్ స్టిక్కర్ అనే ఆప్షన్ కూడా కింద ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని ఏదో నేను ఈ స్టిక్కర్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఎఫెక్ట్స్ మనం యానిమేట్ చేసుకోవచ్చు. దీన్ని మనకి ఎలా స్టిక్కర్ రావాలనేది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ సో ఇది ఇక్కడ వరకే వస్తుంది స్టిక్కర్ అయితే. చూడండి, అది ఫస్ట్ మనకి ఆ వీడియో వచ్చింది, తర్వాత స్టిక్కరు. సో ఇలా మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్తే సో మన వీడియో ఎలా కావాలనుకుంటే దాన్ని ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఏదో శాంపుల్కి ఇక్కడ ఒక బ్లర్ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, బ్లర్డ్ అని ఉంది చూడండి, అది సెలెక్ట్ చేసుకుంటే మన వీడియో బ్లర్ అవుతుంది. సో మళ్ళీ బ్యాక్కి వెళ్తే అది రిమూవ్ అయిపోతుంది వద్దనుకుంటే. సో మళ్ళీ నేను ఫిల్టర్స్లోకి వెళ్ళాను. మనకు ఓల్డ్ మోడల్లో బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే అందులో కూడా ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎలా కావాలంటే అలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వీడియో అలా వస్తుంది. చూడండి, నేను బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోయినా ఇప్పుడు. సో మీకు కావాలంటే అది ఉంచుకోవచ్చు, లేకపోతే బ్యాక్కి వెళ్తే మీ ఒరిజినల్ వీడియో మీకు వస్తుంది. సో నేను ఇప్పుడు దీనికి ఆప్షన్ అయితే వాల్యూమ్ అండి, చాలా హై వాల్యూమ్ వస్తుంది. సో మీరు ఎంత చిన్నగా మాట్లాడినా కూడా అది హై వాల్యూమ్. ఆన్లైన్లో ఏది ఫ్రాడ్ ఏది. సో ఆ ఆప్షన్ అయితే చాలా బాగుంటుంది వైటీ క్రియేట్లో. సో మనం ఆడియో క్లీనప్ కూడా ఉంటుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను నేను. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటే ప్లస్ సైన్ ఉంటుంది కదా లాస్ట్కి, అది క్లిక్ చేసేస్తే మనం ఇంకా ఏదైనా వీడియో యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది యాడ్ చేస్తున్నాను. సో ఇది యాడ్ అయిపోయింది. అది ఎక్స్పోర్ట్ చేసుకుంటే పైన యారో మార్క్ ఉంది కదా, అప్లోడ్ అయిపోతుంది వీడియో.
మనం డైరెక్ట్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు.